హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాహుల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మేము ముందుకు వచ్చామవ్వ. జనరల్గా ఎవరైనా సరే మనలో చాలామంది పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళినప్పుడు కానీ ఈ బిర్యానీనో రోటీనో చికెన్ కర్రీస్ లేదా మండి ట్రై చేస్తుంటాం. కానీ మేము ఈసారి అలా చేయలేమవ్వ. అలా చేయలేము కానీ గడ్డి తిన్నావా అది తిన్నావా అని అనుకోద్దండి. కొత్తగా చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము ట్రై చేద్దామనేసి. చైనీస్ అనగానే పాములు కప్పలు ఇవి తిన్నావేరా అనుకోద్దండి. అక్కడ కూడా చికెన్ నూడిల్స్ ఇట్లావన్నీ ఉన్నాయమ్మా. అరే ఫస్ట్ ఫ్యాన్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అందుకని చెప్పేసి వాళ్ళ హోటల్లో ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయినామమ్మ. అందులోని కొన్ని ఐటమ్స్ ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తామమ్మ. ఇప్పటికే చాలా సోది చెప్పినానే అనుకుంటున్నా. అన్నట్టు హోటల్ పేరు చెప్పలేదు కదా, మింగ్ పో. ఏదో తేడాగా ఉందంటే ఏం తేడా లేదు మామ, నువ్వు విన్నది కరెక్టే. మింగ్ పో చైనీస్ రెస్టారెంట్. ఈ హోటల్ వచ్చేసి మన కర్నూలులోని ఎస్టీబీసీ గ్రౌండ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది మామ. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోటల్ అంతా ఒక లుక్ వేసి మెనూ చూద్దామని చెప్పేసి మెనూ తీసుకొని చూసి ఆర్డర్ ఒక షెజ్వాన్ నూడిల్స్ అండ్ థాయ్ చికెన్ ఆర్డర్ చేస్తాము. 2000 years later. मेरे अंगने में जंबर के बेला ला डंबर डरे डारे रो. చికెన్ టేస్ట్ మాత్రం మావా నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. ఇక ఇంతలోనే మన నూడిల్స్ కూడా వచ్చేసాయి మామ. ఇంకా మన అన్నని అని చైనీస్లో అడగగానే మన అన్న అర్థం చేసుకుని పెట్టేశాడు. దీన్ని ఎలా తిందామబ్బా అని ఆలోచిస్తుంటే మనకి 2 కట్టిపుల్లలు ఇచ్చారండి చేతికి. వాటితో కుస్తీలు పడి 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 లాస్ట్కి పట్టుకొని దొబ్బేశానండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం వీడియో అయితే ఎండ్ అయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ హోటల్లో టేస్ట్ అయితే యూనిక్గా ఉంది, బట్ ప్రైజెస్ కొంచెం హైగా ఉన్నాయన్నమాట. ఏదో ఒక్కసారి అంటే వెళ్ళి ట్రై చేయొచ్చు కానీ ఫ్రెండ్స్తో పార్టీస్ అంటే జరగదండి. హోప్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింటే ఒక లైక్ కొట్టేసేయండి, నచ్చలేదంటే డిస్లైక్ కొట్టి పడేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.